సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు పిర్జాది కూడా ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చాలా వైరల్ అయిన ఈ విషయం. అవును, దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఎలా చూడొచ్చు అంటే కొంతమంది చేతబడులు అవి మూఢనమ్మకాలు ఇవన్నీ పాత రోజులు, ఇది కంప్యూటర్ యుగం, అట్లాంటి ఏమి ఉండవు. ఎందుకంటే ఆవిడ అనుకోకుండా అలా వెళ్ళిపోయి అర్ధనగ్నంగా వెళ్ళిపోయి చనిపోవడానికి కారణం ఏంటంటే కొంచెం మానసిక శోభకి ఆవిడ గురైంది. ఎప్పటి నుంచో కొంచెం ఈ పరిస్థితులు ఆవిడ అనుభవించడం కారణంగా ఇక బ్రతుకు మీద విరక్తి కలిగి చనిపోవాలి అనే డిసిషన్ తీసుకుని ఆమె చనిపోయింది అనుకుంటున్నాను నేను. అంతేగాని ఎవడో ఏదో చేస్తాడు, ఎవడో ఏదో అంటాడు. ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఆవిడ ప్రాబ్లం పడింది అన్నట్టుగా తెలుస్తుంది. జాబ్ పరంగా కూడా కొంచెం ఆవిడ రిస్కులు అనుభవించింది. సంథింగ్ ఎవరో ఆవిడకి ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడకి ఇబ్బందులు పెట్టి ప్రాణాపాయం తెచ్చుకునే పరిస్థితి తీసుకుని రాబట్టే ఈరోజు ఆవిడ ఆ విధంగా చనిపోవడానికి కారణమైంది అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి, అవి నమ్మొచ్చు అంటారా? నేను అసలు ఇప్పుడే కాదు ఎప్పుడూ నమ్మను మూఢనమ్మకాలు. మూఢనమ్మకం అనేది ఏంటంటే మన మానసిక వీక్నెస్. అది ఒకప్పుడు పూర్వం రోజులు. ఈ రోజుల్లో అట్లాంటి ఏం జరగవు. ఎందుకంటే ఉదాహరణకు మా ఊర్లో దాదాపు నాకు 20 ఏళ్ళ ఉన్న టైంలోనే ఈ చేతబడులు అవి చేస్తున్నారని చెప్పేసి సుశానంలో రియల్గా చేస్తున్నారు ఎవరో. అక్కడికి వెళ్ళి వాళ్ళ కొట్టి తిట్టి మా ఊరు సెంటర్కి తీసుకొచ్చి కట్టేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఆ రోజే చిన్నప్పుడు. ఇవాళ నాకు అది జరిగి దాదాపు 30 ఏళ్ళు పైన అయిపోతుంది. ఆ రోజే నేను నమ్మలేదు, ఈ రోజు నమ్మను, ఏ రోజు నమ్మను. అది మానసిక ఒత్తిడి, మానసిక రోగం, సంథింగ్. ఆ చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులు అంటే ఈ మనుషులే ఆ అమ్మాయిని అనేక విధాలుగా భయభ్రాంతులు చేసి టార్చర్లు చేసి ఆ ఒత్తిడి భరించుకోలేక ఈ విధంగా చనిపోయిందని అనుకుంటున్నాను నేను. చాలా మంది ఇప్పటికీ కూడా అమావాస్య రోజు లేకపోతే పౌర్ణమి రోజు దిష్టి తీసేయడము, నిమ్మకాయలు తీసేయడము లేదా ఎక్సెట్రా తీసి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. వాళ్ళకి మూఢనమ్మకం ఇంకా గట్టిగా ఉందని అది ఇంకా పిచ్చితనము, పిచ్చోళ్ళు. ఎందుకంటే మూఢనమ్మకాలు నమ్ముకున్న వాళ్ళకి చెప్తున్నా, ఇట్లాంటి మానుకోండి. ఎందుకంటే మీరు ఏదో మీ నమ్మకం కోసం ప్రజలను భయభ్రాంతులు చేయకండి. ఇవన్నీ లేవు, ఆ రోజులు పోయినాయి. ఏదో దేవుడు ఉన్నాడు, సంథింగ్ దేర్, ఎక్కడున్నాడో తెలియదు. దెయ్యము ఉంది, సంథింగ్ ఎక్కడుందో తెలియదు. దెయ్యం అనేది మానసిక ఒత్తిడి, అర్థమైందా? మీ యొక్క భయమే మీకు దెయ్యం. దేవుడు అంటే నీ యొక్క ధైర్యమే దేవుడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మూఢనమ్మకాలు ఇట్లాంటి వాటికి ఎప్పుడు కూడా భయభ్రాంతులు చెందకండి. ధైర్యంగా ఉండండి, ఆ దైవమే మిమ్మల్ని కాపాడద్ది. మీరు భయంగా ఉన్నారంటే దెయ్యమే మిమ్మల్ని వెంటాడు. దెయ్యం అంటే భయం. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి ఇటువంటి మూఢనమ్మకాల మీద అంటే ఏం చెప్తాను? ఒకటే చెప్తున్నా, నువ్వు మనిషి సృష్టించుకున్నది దేవుడు అనుకుంటారు, కానీ దేవుడిని మించింది దైవం, సంథింగ్ దేర్, ఏదో ఉంది, అర్థమైందా? అది నమ్ముకోండి. అంతేగాని దెయ్యం అంటే నీ భయాన్ని నువ్వు తొలగించుకుంటే నువ్వు ధైర్యంగా బతకొచ్చు, హ్యాపీగా, నీ జోలికి ఏమీ రాదు. నీ భయం వల్లే నేను దెయ్యం వెంటాడుతుంది. అంటే నీ భయం అనమాట. నీకు మానసిక ఒత్తిడి, ఏదో చూసి భయపడతావు, ఎవరినో చూసి భయపడతావు, ఇలా నువ్వు తట్టుకోలేని పరిస్థితి నీకు వస్తుంది. సంథింగ్ దేర్, మనిషి సృష్టించింది కాదు, ఎక్కడో ఒక దైవం. మనిషిని సృష్టించిన దైవం మనిషికి తెలియదు. అలాగే మనిషిని చంపే దెయ్యం మనిషి భయమే. కాబట్టి దేన్ని ధైర్యంగా తీసుకోండి, ఏదైనా సరే. టేక్ కేర్.